గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాగ్స్ హౌస్ లేకపోతే డాగ్స్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో టాన్ ట్రాన్సాక్షన్ చేసేటటువంటి టాస్క్, దాంతోపాటు రిమైనింగ్ టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను డాగ్స్ హౌస్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఓపెన్ చేశానండి. ఇక్కడ కింద జాయిన్ డాగ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మైనింగ్ బాట్ అనేది ఓపెన్ అయిందండి. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. ఈ టాస్క్ మనం కంప్లీట్ చేస్తే మనకు 3000 డాగ్స్ టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో ఇది చేయడానికి ఎదురుగా స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసామో ఇదివరకు, టెలిగ్రామ్ వ్యాలెట్ లేకపోతే టాన్ కీపర్ వ్యాలెట్, దేనికి కనెక్ట్ చేసిందంటే దానికి ట్రాన్సాక్షన్ అనేది ఇలా జస్ట్ ముందుకు వెళ్తుంది. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజుగా 0.1 టాన్ అనేది అడుగుతున్నారు అనమాట. 0.1 టాన్ అనేది అడుగుతున్నారు. సో ఈ 0.1 టాన్ కాస్ట్ ఎంత అవుతుంది? 0.1 టాన్ ప్రైస్ అనేది $0.7 ఉందండి. అంటే 1 టాన్ అనేది $7 ఉంది. ఇక్కడ 0.1 టాన్ అనేది మనకి ట్రాన్సాక్షన్ ఫీజుగా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యి బ్యాక్ టు డాగ్స్ అనేసి పడింది అనమాట. సో తిరిగి మళ్ళీ నేను ఇక్కడ జాయిన్ డాగ్స్ అనే ఆప్షన్ అనేది ట్రాన్సాక్షన్ సెంట్ అని పడింది. యువర్ ట్రాన్సాక్షన్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అని స్క్రీన్ మీద ఇలా వచ్చిందనమాట. సో దాని తర్వాత నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ ఏ టాన్ ట్రాన్సాక్షన్కి ఆపోజిట్గా చెక్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు 3000 డాగ్స్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ అయ్యాయి అన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ సబ్స్క్రైబ్ టు డాగ్స్ ఛానల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత సో నేను ఆల్రెడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాను కాబట్టి ఇక్కడ ఎవరైతే చేయలేదో వాళ్ళకు జాయిన్ అనే ఆప్షన్ పడుతుంది. నేను ఆల్రెడీ చేశాను. సో మళ్ళీ తిరిగి బ్యాక్కి వెళ్తున్నానండి. వెళ్ళిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. దానికి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వచ్చిందనమాట. దాని తర్వాత సబ్స్క్రైబ్ టు dogsx.com అనేసి ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నాను. అది ట్విట్టర్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదు. సో అది నాది ట్విట్టర్ అనేది సరిగా వర్క్ అవ్వట్లేదండి, లాగిన్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి తిరిగి వచ్చాను. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో దీని ద్వారా కూడా రావాల్సిన అమౌంట్ అనేది యాడ్ అయిందనమాట. దాని తర్వాత సబ్స్క్రైబ్ టు బ్లమ్ ఛానల్ అని ఉంది, అది క్లిక్ చేశానండి. సో ఇక్కడ ఆల్రెడీ బ్లమ్ ఛానల్ అనే దాన్ని మనం సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నాము. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను అనమాట. దాని తర్వాత సెండ్ టు binancex.com అని ఉంది. సో అది కూడా స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ట్విట్టర్ మీద క్లిక్ చేశానండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో అదేదో మధ్యలో ఎర్రర్ వచ్చినట్టుందండి. తిరిగి బ్యాక్ చేశాను. బ్యాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ సెండ్ టు okx.com ఆపోజిట్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి ట్విట్టర్ మీద క్లిక్ చేశాను. సో తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వచ్చానండి. వచ్చిన తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ అయిపోయాయి అన్నమాట. దాని తర్వాత సెండ్ టు bybitx.com అని ఉంది. సో దీనికి కూడా టాస్క్ ఓపెన్ చేశానండి. తిరిగి అప్లికేషన్లోకి వచ్చాను. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను అనమాట.
తర్వాత నాట్ కాయిన్ యూజర్ బోనస్ అనేసి ఒక ఆప్షన్ వచ్చిందండి. సో ఇదివరకు ఆల్రెడీ మనం నాట్ కాయిన్, సో ఇక్కడ జాయిన్ ఏ న్యూ స్క్వాడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ పడింది. సో దాని మీద క్లిక్ చేశానండి. తిరిగి మళ్ళీ డాక్స్ లేకొచ్చాను, క్లెయిమ్ మీద క్లిక్ చేశాను. సో దాని తర్వాత నాట్ కాయిన్ గోల్డ్ యూజర్ బోనస్ అనేసి ఒకటి వచ్చిందండి. ఎదురుగా స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఆటోమేటిక్గా అది, సో ఇక్కడ చెక్ అనే ఆప్షన్ ఉంది కదా, చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఈ నాట్ కాయిన్ గోల్డ్ యూజర్ బోనస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి అర్థం కావట్లేదండి. దాని తర్వాత నాట్ కాయిన్ ప్లాటినం యూజర్ బోనస్ అని ఉంది, దీని మీద కూడా క్లిక్ చేశాను, చెక్ చేశానండి. సో ఇవి రెండు అవ్వట్లేదు. దాని కింద జాయిన్ బ్లమ్ ట్రైబ్ అనేసింది చూడండి కింద. సో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ డాగ్స్ కమ్యూనిటీ అని ఉండేసి ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాగ్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అయిపోయామన్నమాట. క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడు లాస్ట్ టాస్క్ అయినటువంటి సబ్స్క్రైబ్ టు దురవ్ ఛానల్ అని ఉంది కదా, దానికి ఆపోజిట్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ క్లెయిమ్ తిరిగి వచ్చేసి క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశాము. తర్వాత రిమైనింగ్ ఆల్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేశామండి. సో ఇక్కడ షేర్ యువర్ స్టోరీ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. ఎదురుగా స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఇది ఓన్లీ టెలిగ్రామ్ ప్రీమియం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అనుకుంటున్నా. సో ఇక్కడ అబౌట్ టెలిగ్రామ్ ప్రీమియం, సో అది క్లిక్ చేసి అయిపోయిందండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. సో క్లిక్ చేస్తే రిమైనింగ్ డాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఏమైనా టాస్క్లు ఉన్నాయంటే ఇవి 2 టాస్క్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి. సో ఈ 2 టాస్కులు కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది కుదిరితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాకపోతే ఇవి నాట్ కాయిన్ గోల్డ్ యూజర్ బోనస్, నాట్ కాయిన్ ప్రీమియం యూజర్ బోనస్ అని అంటున్నారు కాబట్టి దీనికి మనం అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ నాట్ కాయిన్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేయడము వ్యాలెట్స్ లేక ఇలా ఏదో ఉండొచ్చు. సో అందుకనేసి ఇవి ఫ్రీగా చేయగలిగే టాస్క్లు అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీటి గురించి మీకు తెలియజేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.